కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని, అది ప్రొసీజరు. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళు కిందకి రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. అధ్యక్ష ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. వాళ్ళకి మిమ్మల్ని మీరు అక్కడ వాళ్ళని అలో చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. ఆర్డర్లో పెట్టండి చెప్తాను. సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మీరు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. గతంలో ఏ విధంగా మీరు చేశారో మీకు తెలుసు. అప్పుడు మార్చేషన్ పెట్టి అపోజిషన్ ఏ విధంగా కాదు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెడితే సమాధానం చెప్తాం. ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు అధ్యక్ష. గతంలో ఏ విధంగా అయితే మీరు సభలో ఆర్డర్లో పెట్టారో మార్చేషన్ తీసుకొచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా చర్య తీసుకోమని అడుగుతున్నాం అధ్యక్ష. చైర్మన్ గారు, తమరి స్థానమన్నా సరే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు అధ్యక్ష. మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. సభ సాంప్రదాయంగా జరగాలి. ప్రతిరోజు కూడా సభ్యులందరూ మీ చుట్టూ మూగి ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు అధ్యక్ష. తమరు గత ప్రభుత్వంలో కూడా చైర్మన్గా మీరు వ్యవహరించారు అధ్యక్ష. చైర్మన్గా వ్యవహరించేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ లైన్ కూడా గీశారు అధ్యక్ష. రెడ్ లైన్ గీసి ఎవరైనా అపోజిషన్ సభ్యులు రెడ్ లైన్ గీసి లోపలికి వస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేసేవారు అధ్యక్ష. ఈరోజు మీరు సస్పెండ్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పుడు ఫుల్ పవర్స్ మీకు ఉండేటప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. మిమ్మల్ని కించపరచాలని కాదు అధ్యక్ష. మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఇది 3వ రోజు. ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నప్పుడు సభ్యులందరూ మీ చుట్టొచ్చి ఈ రకంగా గొడవ చేస్తున్నప్పుడు మీరు ఫుల్ పవర్స్ ఉపయోగించి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం. గతంలో కూడా మీరు ఒక లైన్ గీసి లైన్ దాటితే ఇమీడియట్గా సస్పెండ్ చేసేవాళ్ళు. ఈ రోజు